सर्वज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं सर्वभूतभवोद्भवं येष मे सर्वधर्माणां धर्मोऽधिगतमोपदः यद्भक्त्या पुण्डरीकाक्षं स्तवैरज्येन नरः सदा परं यो महत्तेज परं यो महत्तपः परं यो महत्ब्रह्म परं ह्यपरायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलं दैवतानां देवता तदलिति नाग्नडो दैवतं देवतानां च भूतानां योग्ययप्यता यतः सर्वाणि भूतानि भवन्त्यादियुगागमे यस्मीरु స్వతహాగా నేను ఏం చెప్తానంటే మీరు పూజ చేసేవాళ్ళు పూజే చేయండి తదిమా విడిగా ఉన్న వాళ్ళని పారాయణ చేయమన్నా అమ్మా విన్నారా పారిజాతం పూలతో మీరు ఓం నమో నారాయణాయ నమః అంటూ మీరు అర్చన చేయండి మీరు అర్చన దగ్గర కదా కూర్చుంది పారాయణ చేస్తూ అర్చన చేస్తూ ఉండండి రెండూ చేయండి లేకపోతే అది यस्मिंश्च प्रलयं यान्ति पुनरेव योगक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं मे शृणु पापमयावं यानि नामानि गौणानि विख्यातानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रस्य वेदव्यासो महामुनिः छन्दोऽनुष्ठुप्तदा देवो भगवान् देवकीसुतः अमृतांशुद्धवो बीजं शक्तिर्देवकीनन्दना त्रिसामारुतिं तस्य शान्त्यर्थे विनियुज्यते विष्णुं जिष्णुं महाविष्णुं प्रभविष्णुं महेश्वरम् अनेकरूपदैत्यान्तं नमामि पुरुषोत्तमम् अस्य श्रीविष्णोर्दिव्यसहस्रनामस्तोत्रमहामन्त्रस्य श्रीवेदव्यासो भगवान् ऋषिः अनुष्ठुप्यन्तः श्रीमहाविष्णुपरमात्मा श्रीमन्नारायणो देवता अमृतांशुद्भवो भानुरितिबीजं देवकीनन्दनस्रष्टेति शक्तिः उद्भवक्षोभनो देवीति परमो मन्त्रः शङ्खवृन्नन्दकी चक्रेति कीलकं शान्तिधन्वागदाधरैत्यस्त्रं तथाङ्गपाणिरक्षभ्यो इति नेत्रं त्रिसामासामगः सामेति कवचम् आनन्दपरब्रह्मेति योनिः ऋतस्त्रदर्शनकाल इति दिग्मदः श्रीविश्वरूप इति ध्यानं श्रीमहाविष्णुप्रीत्यर्थे विष्णुसहस्रनामस्तोत्रपारायणे विनियोगः ॐ अथ ध्यानं क्षीरोदन्वत्प्रदेशेषु च मन्विलसः सैकते मौक्तिकानां मालाक्लप्तासनस्तस्फटिकमणिनिभैर्मौक्तिकैर्मण्डिताङ्गः शुभ्रैरभ्रैरदभ्रैरुपरिविरचितैर्मुक्तपीयूषवर्षैः आनन्देन पुनीय धनिनिलगदा शङ्खपाणिर्मुकुन्दः తర్వాత నేను ఏం చెప్తానంటే విష్ణు సహస్రనామం కానీ లలితా సహస్రనామం కానీ గురూపదేశంగా తీసుకున్న తర్వాతే పారాయణ చేయాలి. ఎందుకంటే పూర్వం వృత్రాసుడనేటువంటి రాక్షసుడు ఉండేవాడు అన్నమాట. ఆయన తండ్రి గారు ఏం చేస్తాడంటే ఇంద్రుడిని సంహరించడం కోసం అంటే తనకు పుట్టేటువంటి కుమారుడు ఇంద్రుడిని సంహరించడం కోసం అని చెప్పి కొన్ని యుగ సంవత్సరాల పాటు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేస్తారు. తపస్సు చేసి యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తారు, వస్తారు, బ్రాహ్మణులందరూ కూర్చుంటారు. మంచి యజ్ఞాన్ని అంటే ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కుమారుడు కలగాలి. ఏంటి అర్థమైంది అక్కడ? ఇంద్రుణ్ణి సంహరించేవాడు నా కుమారుడిగా కావాలని చెప్పి యాగం ప్రారంభిస్తాడు. సరే యాగం ప్రారంభమవుతుంది. చక్కగా యాగ పరిసమాప్తి అయిపోయిన తర్వాత కుమారుడు పుడతాడు, పెరుగుతాడు, మంచి దృఢంగా రాక్షసుడు కదా మరి రుద్రాసుడు, చక్కగా పెరుగుతాడు, పెద్ద అవుతూ ఉంటాడు, అనేక విద్యల్లో ఇచ్చేస్తాడు, దేవతల్ని బాధ పెడుతూ ఉంటాడు, మంచి వీరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఇక అన్నీ సిద్ధం చేసుకుని ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏముంది, ఇంద్రుడి చేతిలో సంహరించబడతాడు. ఇతను స్వతహాగా ఇంద్రుడిని సంహరించాలి కదా, అది కదా కోరిక. కానీ ఇంద్రుడి చేతిలోనే మరణిస్తాడనమాట. సరే ఈ తండ్రి ఆలోచిస్తాడు, ఏంటి ఇంత యజ్ఞయాగాలు చేశాను, ఇంత తపస్సు చేశాను, ఇంత యాగం చేశాను కదా, కుమారుడు కూడా అనుకున్నట్టే కుమారుడే కలిగాడు, గొప్ప తపస్సంపన్నుడు, ఎందుకు ఇంద్రుడి చేత సంహరించబడ్డాడు అని ఆలోచిస్తే ఏమవుతుందంటే ఆ చేసినటువంటి యజ్ఞయాగాది క్రతువుల్లో మరి రాక్షస సంహారం జరగాలి కదా, వచ్చేటువంటి మంత్రం దోషమంత్రంగా వస్తుందన్నమాట. ఆ యాగం చేస్తున్నప్పుడు మనం స్వరం ఉంటుంది మంత్రానికి. ఇప్పుడు దీనికి కూడా విసర్గలు, అనుదాంతాలు, ఉదాత్తాలు ఉంటాయి శ్లోకాలకు కూడా. అప్పుడు ఏమవుతుంది, ఆ చదివేటువంటి విధానంలో వాళ్ళు చదివినటువంటి విధానంలో ఏమైంది, ఆ యొక్క సరస్వతీ మహిమ వల్ల కానీ లేకపోతే ఆ చదివినటువంటి మంత్రదోషం వల్ల కానీ అక్కడ ఇంద్రుడిని సంహరించేవాడు కావాలన్న మాట అలా ఇంద్రుడి చేత చంపబడేవాడు కావాలి. ఏమైంది, ఇంద్రుడి చేత చంపబడే కుమారుడు కావాలి అన్నట్టుగా అర్థం మారిపోయింది మంత్రంలో. అప్పుడు ఏమైంది తెలియదు ఇతనికి అంతా. మళ్ళీ అతను కుమారుడు మరణించిన తర్వాత అప్పుడు ఆలోచిస్తాడు ఎందుకు ఈ విధంగా జరిగిందంటే ఆ చేసినటువంటి యాగంలో వచ్చినటువంటి ఆ మంత్ర ఉచ్చరణలో దోషం మూలంగా, ఆ స్వరంలో వచ్చినటువంటి దోషం మూలంగా ఆ విధంగా జరిగింది. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం చదివేటప్పుడు అనుదాత్తాలు, సర్గలు, విసర్గలు ఓన్లీ గురూపదేశం చేత మాత్రమే చదవాలి పారాయణ చేసేటప్పుడు.
మరి గురువుపదేశం చేత ఎట్లాగంటే మాకు ఎవరు దొరుకుతారు? మనం నేర్చుకోవాలని మనం ఏకాగ్రత ఉంటే నేర్పేవాళ్ళు కూడా ఆటోమేటిక్గా నేర్పేవాళ్ళు కూడా వస్తారనమాట. అది నేను చెప్పేది ఏంటంటే, మనం నేర్చుకునేటప్పుడు పిల్లాళ్ళు లేచి అడుగులు వేసేటప్పుడు తప్పటడుగు వేస్తాడు సహజం. అది ఎప్పుడు మనం నేర్పుతూ ఉన్నప్పుడు వేస్తూ లేస్తూ పడుతూ ఉంటాడు. అట్లాగే గురువుపదేశం మూలంగా ఏమవుతుందంటే ఆ దోషాలు ఏమన్నా ఉన్నా ఆ నేర్పినటువంటి గురువుకు ఉంటుందన్నమాట. మనం నేర్చుకుని ఒకసారి చదివేటప్పుడు అట్లా కాకుండా మనం డైరెక్ట్గా అందరూ పుస్తకాలు పట్టు చదివేస్తున్నారు, అందరితో పాటు మిమ్మల్ని అంటలేదు, ప్రతి చోట జరిగే సన్నివేశం అనమాట. ప్రతి చోట జరిగే సన్నివేశాన్ని నేను చిత్రీకరిస్తున్నాను. అందరూ ఏం చేస్తారయ్యా అంటే చక్కగా ఆరులతో పాటు పుస్తకాలు పట్టుకుని చదివేసేస్తారు. దాంట్లో నానా అచ్చులు తప్పులు నానా విసర్గలు, సాము ఉన్న చోట ఒక కా పెడతారు, విసర్గలు ఉన్న చోట ఇంకోటి పెడతారు, అది ఆహా ఇంకో చోటకి వెళ్తుంది, ఆహా ఇంకో చోటకి వెళ్తుంది. అంటే వేరే ఉద్దేశం కాదంటే దానివల్ల ఏమవుతుందంటే అర్థం మారిపోతుంది. ఆ అర్థభంగం మూలంగా ఏమవుతుంది? దోషం వస్తుంది. ఆ దోషం మూలంగా ఏమవుతుంది? ఇప్పుడు చెప్పాను కదా కథ, ఆ కథ శ్రవణం విన్నారు కదా. అంటే ఆ విధంగా చరిత్రలో ఉందన్నమాట. అంటే మంత్రదోషం లేకుండా సాధ్యమైనంత వరకు ఏ కార్యక్రమం అయినా చేయాలి, చేసేటువంటిది. స్వరదోషం లేకుండా ఉదాత్త అనుదాత్త దోషాలు లేకుండా కార్యక్రమాన్ని చేయాలి. అట్లా చదవటం మానేయమని భయపడమని చెప్పట్లా నేను, అర్థం కావట్లేదు. ఇప్పుడు నిదానంగా పాపం ఆవిడ అమ్మగారు కోరారు నిదానంగా, అంత నిదానంగా చదివే టైం ఇప్పుడు లేదు. అది చదివి ఉన్నాం కాబట్టి ఆ స్పీడ్లో ఏంటంటే మాకు స్పీడ్ వెళ్ళిపోతుంది. సందర్భాన్ని బట్టి చేసుకుంటూ వెళ్తాం. కానీ ఆ సందర్భంలో చేసేటప్పుడు కూడా సర్కల్లో విసర్కల్లో దోషాలు రాకూడదు. ఇవైతే భగవంతుడు ఏం చేశాడంటే మనకి కొన్ని అనుగ్రహించాడనమాట. అందరూ మంత్రాలు చదవలేరు. మంత్రాలు చదవలేని వాళ్ళకి ఏంటి? స్తోత్ర రూపంలో అనుగ్రహించాడు. ఆ స్తోత్ర రూపం కూడా ఏంటి? గురూపదేశం చేత మాత్రమే మనం చెయ్యాలి. ఆ స్తోత్రాలైన మాకు రోజుకి 5 శ్లోకాలు నేర్పేవాడి పాఠశాలలో. 5 శ్లోకాలు అయిపోయిన తర్వాత అవి చదువుకుని మళ్ళీ ఇంకో 5 శ్లోకాలు, 5 10 శ్లోకాలు, మళ్ళీ 5 10 15 మళ్ళీ అయిపోయిన తర్వాత అట్లా కొన్ని రోజులు పట్టింది అనమాట. ఇప్పుడు 108 శ్లోకాలు అయితే ఉన్నాయి కదా విష్ణు సహస్రనామంలో. 108 శ్లోకాలకి ఎన్ని రోజులు పట్టింది? అవన్నీ క్షుణ్ణంగా అధ్యయనం అయిన తర్వాతే మనకి దాన్ని చదివితే దానివల్ల వచ్చేటువంటి ఫలితం వేరుగా ఉంటుంది. లేదు మామూలుగా అందరితో పాటు కామన్గా చదివేద్దాం, ఒక ఆవిడ ముందుకు వెళ్తుంది, ఒక ఆవిడ వెనక్కి పడుతుంది. నేను చదివి ఉంటారు కదా, చదివారా? అందరూ ఈక్వల్గా చదివారా? అదే ప్రతి చోట ఉండేటువంటి ఇబ్బంది అనమాట. కాబట్టి నేను ఏంటంటే ఏదైనా సరే మనం నేర్చుకోవడంలో నేర్పేవాళ్ళు లేరనుకోండి. ఈ మధ్య వచ్చినాయి కదా క్యాసెట్ వచ్చినాయి. ఆ క్యాసెట్తో పాటు మనం ఎవరు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిదో లేకపోతే ఎవరిదో వాళ్ళది మంచి వాళ్ళది కాస్త క్షుణ్ణంగా అధ్యయనం చేసి చెప్పేవాళ్ళని ఆడియో వేసుకుని దాంతోపాటు ఫాలో అవుతూ ఉంటే కొన్ని రోజుల పాటికి మనకి అలవాటు అయ్యి తప్పులు లేకుండా చదువుతాం. అది చెప్పదలుచుకున్నాను. జై శ్రీరామ్. ఫాలో అవ్వండి అట్లా అని చెప్పి అసలు మానేసేయద్దు. అది ప్రదేశే శుచిమన్విలసైకదే మౌక్తికానాం మాలాకృప్తాసనస్తస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మణ్డితాంగః శుభ్రైరప్రైరప్రైరప్రవిరచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందేన పునీయదరణగదా శంఖపాణిర్ముకుందః భూపాదో యస్య నాభిర్వియదసురనిరశ్చంద సూర్యోచనేత్రే కర్ణాభాషస్సిరోద్యోర్ముకువిదహనో యస్య వాస్తేయమబ్ధిః అంతస్తం యస్య విశ్వం సుర నర కగగౌ భోగి గంధర్వదైత్యైః చిత్రం రమ్యతేతం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి. ఓం నమో భగవతే వాసుదేవాయ. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్ఞానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకోసేయవాసం శ్రీవత్సాంగం కౌస్తభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. నమస్సమస్తభూతానాం ఆదిభూతాయ భూభృతే అనేకరూపరూపాయ విష్ణవే ప్రభవిష్ణవే సశంఖచక్రం సకిరీటకుండలం సమేతవస్త్రం సరసేరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. ఛాయాయాం పారయాతస్య హేమసింహాసనోపరి ఆసీనమంబుదశ్యామమాయుతాక్షమలంకృతం చంద్రారణం చతుర్బాహుం శ్రీమత్సాంగితవక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే. స్తోత్రం. హరి ఓం. విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్యభవద్భృగుః భూతకృద్భూతముద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా జాముక్తానాం పరమాగతిః
ज्ञेयः पुरुषः साक्षी क्षेत्रज्ञोऽक्षरे एव च योगो योगविदां नेता प्रधानपुरुषेश्वरः नारसिंहः श्रीमान् केशवः पुरुषोत्तमः सर्वशिवस्ताणुर्भूतादिन्द्रव्ययः सम्भवो भावनो भर्ता प्रभवः प्रभुरीश्वरः स्वयंभूषपुरादित्यपुष्कराक्षो महामनः अनादिनिधनो धाता विधाता धातुरुत्तमः अप्रमेयो ऋषिकेशः पद्मनाभो वरप्रभुः विश्वकर्मा मनुस्पष्टास्तविष्टस्तविरोध्रुवः अग्नेयाख्यशाश्वतकृष्णो लोहिताक्षप्रदत्तनः प्रभूतस्त्रीकगुड्डामा पवित्रं मङ्गलपरम् ईशानप्राणदप्राणो ज्येष्ठश्रेष्ठप्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वे मेधावी विक्रमक्रमः अनुत्तमो दुरादर्शकृतज्ञकृतरात्मवान् सुरेशशरणं शर्मा विश्वरेता प्रजाभवः अहः संवत्सरो ज्ञानप्रत्ययः सर्वदर्शनः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषाकविरमेयात्मा सर्वयोगविनिस्मृतः वसुर्वसुमनः सत्यः समात्मा संवितः समः अमोघपुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः रुद्रो बहुशिरावपुर्विष्मयोनिसृजिश्रवाः अमृतशाश्वतस्ताणुर्वरारोहो महातपाः सर्वगः सर्वविद्वानुर्विश्वक्सेनो जनार्दनः वेदो वेदविदव्यङ्गो वेदाङ्गो वेदवित्कविः लोकाध्यक्षसुराध्यक्षो धर्माध्यक्षकृताकृतः चतुरात्मा चतुर्व्यूहश्चतुर्दंशश्चतुर्भुजः राजिष्ठुर्भ्राजुर्सहिष्णुर्जगदार्यः उपेन्द्रो वामनप्रांशो रमोघस्सुजरूर्जितः अतीन्द्रसग्रहो सद्गोधृतात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महोत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनित्येषु श्रीमानमे आत्मा महात्रिदुतो महेश्वासो महीवर्तः श्रीनिवासः सदाङ्गतिः अनिरुद्धसुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचित्तमनो हंसप्सुवर्णो भुजगोत्तमः हिरण्यनाभस्तुतपा पद्मनाभप्रजापतिः अमृत्य सर्वसुंसा सन्धाता सन्धिमास्त्रः अजो दुर्मर्षश्चास्ता विशुदात्मा सुरारिः गुरुर्गुरुतमो दामः सत्यः सत्यपराक्रमः निमिषो निमिषत्सग्मी वाचस्पतिरुदारधीः अग्रणी ब्राह्मणे श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृत्तात्मा संवृतः सम्प्रवर्तनः अहः संवर्तको मन्निरनिरोधरणीधरः सुप्रसादप्रसन्नात्मा विश्वभुक्तिभुः सत्कर्ता सद्गतः साधुर्जन्धुर्नारायणो नरः असङ्ख्येयो प्रमेयात्मा विशिष्टशिष्टकृत्यजिः सिद्धार्थः सिद्धिसङ्कल्पः सिद्धिः सिद्धिसाधनः पुरुषा हि वृषभो विष्णुर्विश्ववर्णा वृषोदरः वर्धनो वर्धमानश्च युक्तस्मृतिसागरः सुभजो तद्रो वाग्मी महेन्द्रो वसुः नैकरूपो बृहद्रूपस्वीष्टप्रकाशनः ओजस्तेजो प्रकाशात्मा प्रदापनः अर्धस्पष्टाक्षरो मन्त्रश्चन्द्रांशुर्भास्करोद्युतिः अमृतांशुद्भवो भानुश्शबिन्दुसुरेश्वरः सेतुः सत्यधर्मपराक्रमः भूतभव्यपवन्नाथः पवनः पावनो नरः कामः कामकृत्कान्तः कामकामप्रदप्रभुः अदृश्य व्यक्तरूपस्य सहस्रजलवन्तजितो इष्टो विशिष्टसृष्ट्येष्टस्य खण्डेनो हृषो वृषः क्रोधः क्रोधकृत्यत्वा विष्णुबाहुर्महीधरः अच्युतप्रतितप्राणप्राणदो वासुमानुजः अपां निधरधिष्ठानमप्रबद्धप्रतिष्ठितः स्कन्धः स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः वासुदेवो अशोकस्तारणस्तानशूरः शौरिज्जनेश्वरः अनुकूलशतावृत्ति पत्नी पद्मनिवेक्षणः पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भश्रीरमृदो महद्देवृद्धात्मा महाक्षोग्रतयः अतुलश्रभो भीमस्मयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवान् विकासनः बुद्धवक्षो देवश्रीकर्मपरमेश्वरः कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थानः संस्थानस्थानधोत्रवः परद्धिः परमस्पष्टस्तुष्टपुष्टः सुभेक्षणः विरामो विरजो मार्गो नेयो नयोनयः वीरशक्तिपदां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठपुरुषः प्राणप्राणद प्रणवप्रदुः हिरण्यगर्भशत्रुघ्नो व्याप्तो वायुरथोक्षयः अतुस्वदर्शनकाला परमेष्टिः परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वदक्षिणः विस्तारस्तावरस्तानप्रमाणं बीजमव्ययम् अर्थोनर्थो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णस्थविष्टो भूर्धर्मयूपो महामकः नक्षत्रणेमिर्नक्षत्री क्षमक्षामस्मैहनः यज्ञयुज्ञो महेज्ञश्च क्रतुसत्तं सदाङ्गतिः सर्वदर्शी विमुक्तात्मा सर्वज्ञो ज्ञानमुत्तमम् सुहृदः सुमुखः सूक्ष्मः सुघोषः सुगतः सुहृदो मनोहरो जितक्रोधो वीरबाहुर्निदारणः स्वपनः स्वपसो व्यापी नैककर्मकृतो वत्सरो वत्सलो वत्से रत्नगर्भोदरेश्वरः धर्मकृद्धर्मे सदक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्ष्मणः सत्त्वस्तसिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देववृद्गुरुः उत्तरो
गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतबुद्धोक्ता रवीन्द्रो भूरिदक्षिणः सोमगो मृतमः सोमपुरुजित् पुरुषत्तमः विनयोजयो सत्यसन्दत्नाशनः सात्पदाम्पतिः जीवो विनीता साक्षी मुकुन्दोऽमितविक्रमः अम्भोरिदनन्दात्मा महोदधिशयोऽन्तकः अजो महाह्यस्वाभाव्योजिता मित्रप्रमोदनः आनन्दोनन्दनन्दः सत्यतन्मातिविक्रमः महर्षिकपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदत्रिसादशाध्यक्षो महाशृङ्गकृदान्तकृतो महावराहो गोविन्दस्सुषेणकनकान्मुदे योगवीरो गहनो गुप्तशक्रगदाधरः वेदास्मान् गोचरकृष्णो दृढशङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षपुष्कराक्षो महामनाः भगवान् भगहानन्दी वनमाली हरायुधः आदित्यो ज्योतिरादित्ययिष्टं गतसत्तमः सुधन्वागण्डपरिशुद्धारुणो द्रव्यप्रदः दिवस सर्वद्रुव्यासो वाचस्पतिर्योनिजः त्रिसामासामकः सामन्निर्वाणं वेशको संन्यासकृच्छमश्यान्तो निष्ठाशान्तिपरायणः शुभाङ्गश्चान्तिदस्तष्टाकुमिदकुमलेशयः गोहितो गोपतिर्गोप्ता ऋषभाक्षोरुषप्रियः अनुपत्तिनिमुक्तात्मा संक्षेप्ता क्षेमकुच्चवः श्रीवत्समक्षा श्रीवास श्रीपति श्रीपदाम्बरः श्रीधश्रीश श्रीनिवास श्रीनिधि श्रीविभावनः श्रीधर श्रीकरश्रेय श्रीमान् लोकत्रयाश्रियः स्वक्षस्पङ्कश्चिदानन्दो नन्दिर्ज्योतिर्गणेश्वरः विजितात्मा विधेयात्मा सत्कीर्तिच्छिन्न संशयः उदीर्णः सर्वतश्चक्षुरनीशः शाश्वतस्थिरः भूषयो भूषणो भूतिर्विशोकशोकनाशनः अर्चिष्मार्चितकुम्भो विशुद्धात्मा विशोधनः अनिरुद्धो प्रतिज्ञो प्रतिविक्रमः कालनियमिनिः वीरः शौरिशौरजनेश्वरः त्रोगात्मा त्रिलोकेश केशवः केशिः हरिः कामदेव कामबालकामी कान्तकृतात्मः अनित्येशव पुरविष्णुर्वीरो अनन्तो धनञ्जयः ब्रह्मज्ञो ब्रह्मकृद्ब्रह्म ब्रह्म ब्रह्मविवर्तनः ब्रह्मविद्ब्राह्मणो ब्रह्मे ब्रह्मज्ञो ब्राह्मणप्रियः महाक्रमो महाकर्मा महातेजो महोरगः महाततुर्महायज्ञो महायज्ञो महावीः स्तव्यस्तव प्रियस्तोत्रं स्तुतिस्तोतारणप्रियः पूर्णपूरयिता पूज्यश्रेवणकीर्तननामयः मनोजवस्तीर्थकरो वसुरयिता वसुप्रदः वसुप्रदो वासुदेवो वसुप्रसमनाभिः सत्कृतिस्तत्कृतिस्तत्ता सद्बोधिस्तत्परायणः सूरसेनो यदुश्रेष्ठः सन्निवासश्रियामनः भूतावासो वासुदेवः सर्वासुनिलयो नरः तर्पः तत्पदो तप्तो दुद्धरोदापराजितः विश्वमूर्तिर्महावीर्तिर्दीप्तमूर्तिरमूर्तिमान् अनेकमूर्तिरव्यक्तशतमूर्तिशताननः एकोनैकस्तवः कक्ष्यं यत्तत्तत्परमुदत्तमं लोकबन्धुर्लोकनाथो माधवो भक्तवत्सलः सुवर्णवर्णो हेमाङ्गोपराङ्गश्चन्दनाङ्गदे वीरः विश्वष्टुन्यो कदाचिरचलच्चलः अमानीमानदो मान्यो लोकस्वामी त्रिलोकदृतो सुमेधामेतजोदन्यः सत्यमेधाधराधरः जुतिदा सर्वशस्त्रपदाम्बरः प्रग्रहो निग्रहो व्यग्रो नैकशृङ्गो गदाग्रयः चतुर्मूर्ति चतुर्बाहु चतुर्व्यूहश्चतुर्गतिः चतुरात्मा चतुर्बाहुश्चतुर्वेदविदेकवान् समावर्तानि वृत्तात्मा दुर्जयो दुर्तिक्रमः दुर्लभो दुर्गमो दुर्गो दुरावासो दुरारिः शुभाङ्गो लोकधारङ्गस्तुतन्तुस्तन्तुवर्तनः इन्द्रकर्मा महाकर्मा कृतकर्मा कृताकर्मः उद्भवः सुन्दरः सुन्दो रत्नाभो सुरोचनः आत्मवाचसनशृङ्गे जयन्तः सर्वविद्यये सुवर्णबिन्दुरक्षोभ्यः सर्वयोगीश्वरेश्वरः महाहृदो महाकर्तो महाभूतो महानिधिः मुदकुन्दरकुन्द पर्यञ्च पावनोनिलः अमृतांशोऽमृतबभुः सर्वज्ञः सर्वतोमुखः सुलभः सुमृतः सिद्धः शत्रुजिः शत्रुतापनः जग्रो दोगम्बरोश्वात्तश्चाणूरान्तनिशूदनः सहस्रार्च्य सप्तजिह्वा सप्तैदा सप्तवाहनः अमूर्तिरणगोज्यो बहिकृद्भयनाशनः अनर्बृहत्पुरश्लोलो गुणपुरुर्निर्गुणो महान् अद्रुतस्पद्रुतस्वांस्य प्राक्वंशो वंशवर्धनः भारभृत्कलितो योगी योगीशः सर्वकामदः आश्रमश्रमणक्षामः सुपत्नो वायुवाहनः धनुर्धरो धनुर्वेदो दण्डोदमयितादमः अपराजित् सर्वसहो नियन्ता नियमो यमः सत्त्ववान् सात्विकः सत्यधर्मपरायणः अभिप्रायप्रियाः प्रियकृत्प्रीतिवर्धनः विहाय सकतिज्योतिर्सूर्यर्वतमग्विभुः कविर्विलोचनः सूर्यस्मितारविलोचनः अनन्तहुतमुग्भोक्ता सुगतो नैकदोग्रजः अनिर्विण्णः सदामर्षि लोकाधिष्ठानमद्भुतः सनातन सनातनदमत्कविरकविरव्ययः स्वस्तिः स्वस्तिः स्वस्ति स्वस्तिभुक् स्वस्ति दक्षिणः अरौद्रकुण्डली चक्रे विक्रम मूर्जितशासनः शब्दादिकः सप्तसहस्रशिरः शर्वरीकरः अक्रूरप्येशुलो दक्षो दक्षाक्षमणाम्बरः विद्वत्मनो वेदमयः पुण्यश्रवणकीर्तनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः अनन्तरूपानन्तश्रीज्यत्मञ्जुर्भयावहः चतुरश्रोगवीरात्मा विदिशो ज्ञादिशो दिशः अनादिर्भूर्भवो लक्ष्मी सुवीरोर्जनाङ्गदः जननो जनजन्मादिर्भीमो भीमपराक्रमः आधारनियोदाता पुष्पः सप्रजागरः ओद्भगः सत्प्राजार प्राणद प्रणवप्रणः प्रमाणं प्राणनलिय प्राणभृत् प्राणजीवनः तत्त्वं तत्त्वविदेकात्मा जन्ममृत्यो जरादिगः भूर्भवस्पस्तरुस्तारस्सविता प्रपितामहः यज्ञाङ्गो यज्ञवाहनः यज्ञसाधनः यज्ञान्तकृत्यज्ञकृत्यमन्नमन्नादेव च आत्मयोनिस्वयञ्जाता वैकानः सामगायः देवकीनन्दनस्रष्टाक्षतीशः पापनाशनः शङ्करवृन्दकी चक्रेशार्यतन्वागदाधरः
तदान्तपाणिरक्षभ्यो सर्वप्रहणायिनः श्री सर्वप्रहणाय नमो नमः इति वनमाली गदीशाब्धी शङ्की चक्री चनन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवो विरक्षतो वनमाली गदीशाब्धी शङ्की चक्री चनन्दकी श्रीमन्नारायणो विष्णुर्वासुदेवो विरक्षतो श्रीवासुदेवो विरक्षतो ॐ नमः इतीदं कीर्तनीयस्य केशवस्य महात्मनः नाम्नां सहस्रदिव्यानामशेषप्रकीर्तितं ययिदं शृणुया नित्यं यस्यापि परिकीर्तयेत् नाशुभं प्राप्नुयात् किञ्चित् सोऽहमुत्तेजमानः वेदान्तको ब्राह्मणः साक्षत्रियो विजयी भवेत् वैश्यो धनस्मृत्यस्य शूद्रस्सुखमवाप्नुयात् धर्मार्थी प्राप्नुयात् धर्मामर्थार्थी चार्थमाप्नुयात् कामान् वाप्नुयात् कामे प्रजार्थी प्राप्नुयात् प्रजाः भक्तिमान्य सदोत्ताय सुजि सद्गतमानसः सहस्रं वासुदेवस्य नाम्नामेतत् प्रकीर्तयेत् यश प्राप्नोति विपुलं याति प्राधान्यमेव च अचलां श्रीमाप्नोति श्रेयः प्राप्नोत्यदुत्तमं न भयं क्वचिदाप्नोति वीर्यं तेजश्च विन्दते भवत्यरोगोद्युतिमान् फलरूपगुणान्वितः रोगात्तो मुच्यते रोगात् बन्धो मुच्येत बन्धनात् भयान् मुच्येत वेदस्तु मुच्येतापं न आपदः दुर्गां यदि तरत्याशु पुरुषः पुरुषोत्तमं स्तुवन्नाम सहस्रे नित्यं भक्तिसमन्वितः वासुदेवाश्रियो मत्यो वासुदेवपरायणः सर्वपापविशुद्धात्मा याति ब्रह्मसनातनं न वासुदेवभक्तानाम् अशुभं विद्यते क्वचित् जन्ममुच्युजराव्याधिभयं नैवोपजायते इमं स्तवं मदीयान् श्रद्धा भक्तिसमन्वितः युज्येदात्मा सुदक्षान्तिस्त्रीधुतिस्मृतिकीर्तिभिः न क्रोधो न समात्सर्यं न लोभो नाशुभावनिः भवन्ति पुण्यानां भक्तानां पुरुषोत्तमे यौ सचन्द्रार्कनक्षत्रं गन्धिशो भूर्महोदधिः वासुदेवस्य वीर्येण विद्रुतानि महात्मनः ससुरासुरगन्धर्वं सयक्षोरगराक्षसं जगद्वशयवर्त्यदेवं कृष्णस्य चचराचरम् इन्द्रियाणि मनोबुद्धिस्सत्त्वं तेजोबलं धृतिः वासुदेवात्मकान्याहुः क्षेत्रं क्षेत्रज्ञ एव च सर्वागमनमाचारप्रदं परिकल्पतः आचारप्रभो धर्मो धर्मस्य प्रवृज्यतः ऋषिपितरो देवा महाभूतानि दातवः जिङ्गमं चेदं जगन्नारायणोद्भवं योगो ज्ञानं तथा साङ्ख्यं विज्ञानशिल्पादिकं मया वेदाशास्त्राणि विज्ञानमेतस्सर्वं जनार्दनात् एको विष्णुर्महद्भूतं हृदिग्भूतान् विनेकजः त्रील्लोकान् व्याप्य भूतात्मा भुक्ते विश्वभोगव्ययः इमं स्तवं भगवतो विष्णोर्व्यासेन कीर्तितं पठेत् जयित्ये पुरुषश्रेयः प्राप्तुं सुखानि च विश्वेश्वरमयं देवं जगदप्रभुमव्ययं भजन्ते ये पुष्कराक्षं न ते यान्ति पराभवं न ते यान्ति पराभवम् ॐ नमः इति अर्जुन उवाच पद्मपत्रविशालाक्ष पद्मनाभसुरोत्तम भक्तानामनुरक्तानां त्राता भव जनार्दन श्रीभगवान् उवाच यो मां नाम सहस्रेण स्तोतुमिच्छति पाण्डव सोऽहमेकेन श्लोकेन स्तुतयेव न संशयः स्तुतयेव न संशय ॐ नमः इति व्यासमुवाच वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयं सर्वभूतनिवासोऽसि वासुदेव नमोऽस्तुते श्रीवासुदेव नमोऽस्तुत ॐ नमः इति पार्वत्युवाच येनोपायेन लघुना विष्णोर्नाम सहस्रकं पठ्यते नित्यं श्रोतुमिच्छाम्यहं प्रभो ईश्वर उवाच श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राम वरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं राम राम वरानने श्रीराम राम वरानने ॐ नमः इति ब्रह्मोवाच नमोऽस्तुनन्दासमुत्रिय सहस्रपदाक्षरोर्वाहवे सहस्रनाम्ने पुरुषाय स्मृते सहस्रकोटिकथारिणे नमः श्री सहस्रकोटिकथारिण ॐ नमः इति संजय उवाच यत्र योगीश्वर कृष्णो यत्र पार्थो धनुर्धरः श्री भगवान् उवाच अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम् आर्ताविषण्णास्ति जनाश्च भीता घोरेषु च व्याधिषु वर्तमानाः कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् यदक्षरपदभ्रष्टं मात्राहीनं तु यदुद्भवेत् तत्सर्वं क्षम्यतां देवनारायण नमोऽस्तुते विसर्गबिन्दुमात्राणि पदपदाक्षराणि च न्यूनानि चातिरिक्तानि क्षमस्व पुरुषोत्तम इति श्रीमहाभारते शतसहस्रिकायां संहितायां वयासि